హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఇప్పుడు అలప్పిలోని బ్యాక్ రివర్స్ దగ్గర ఉన్నామండి. మేము ఈ బోట్ హౌసెస్లో 1 డే స్పెండ్ చేయడానికి వచ్చాము. డీటెయిల్స్ అన్నీ వీడియోలో అందిస్తాను, సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదే మేము స్టే చేయబోతున్న బోట్ హౌస్. మనం బోట్లోకి ఎంటర్ అయిన వెంటనే కోకోనట్ వాటర్ కానీ లేదా ఏదో ఒక జ్యూస్ కానీ ఇస్తారు. మాకైతే లెమన్ జ్యూస్ ఇచ్చారు. నా అల్లుడు నేను జ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మేము 3 బెడ్రూమ్స్ ఉండే బోట్ తీసుకున్నాము. బెడ్రూమ్ చూపిస్తాను రండి. రూమ్ అయితే చాలా బాగుందండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్, ఫ్యాను, ఏసీ, అటాచ్డ్ బాత్రూము. రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. కాకపోతే ఏసీ నైట్ టైంలో ఆన్ చేస్తారంట. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఇలా సిట్టింగ్ ఏర్పాటు చేసి ఉంది. సరదాగా ఫ్యామిలీ కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకోవటానికి చాలా బాగుంది. బోట్లో నుంచి బయటికి చూస్తే మామిడి చెట్టు కనిపించింది. చెట్టు నుండే కాయలు చాలా బాగుంది కదా. మా బోట్ జర్నీ స్టార్ట్ అయ్యింది. చూసారా వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇవన్నీ మొత్తం బోట్ హౌసెస్. మధ్యాహ్నం భోజనానికి ఆపారు. ఆ టైంలో మనమే బోట్ నడిపినట్టు బిల్డప్ ఇచ్చామన్నమాట. ఇదేనండి వాళ్ళు మాకు మధ్యాహ్నం ఏర్పాటు చేసిన భోజనము. క్యాబేజీ ఫ్రై, పపడ్, పెరుగు, వెజిటబుల్ సలాడ్, ఫిష్ ఫ్రై, రైస్, సాంబారు, బీన్స్ కర్రీ, ఒక పికిల్. భోజనం తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. చూసారా గట్టున ఇల్లు ఎంత బాగుందో కదా. ఇక్కడంతా ఇలా దాదాపు చిన్న ఇల్లులు కట్టుకొని మొక్కలకి ఎక్కువ స్పేస్ ఇచ్చారండి. ఎటు చూసినా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, మామిడి చెట్లు, పనస చెట్లు మనకి ఎక్కువగా కనపడతాయి. ఇక్కడ నేచర్ని మనం ఎంజాయ్ చేయాలంటే వింటర్ సీజన్ అయితే చాలా బాగుంటుందండి. సమ్మర్ సీజన్ అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. రైనీ సీజన్లో వర్షాలు చాలా ఎక్కువ. కనుక మనం వింటర్ సీజన్లో వచ్చామంటే బాగా ఎంజాయ్ చేయగలము. సాయంత్రం 5 గంటలకి బోట్ని ఒక సైడ్ ఆపారు. ఇక్కడ షాపులు ఉంటాయంట, చేపలు, రొయ్యలు అమ్మే షాపు. మనం కొని వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకు అవి ఫ్రీగా వండి పెడతారంట. బోటు దిగాం కదా అని అటు ఇటు తిరిగి చూద్దామని బయలుదేరామండి. బ్యాంబూ ట్రీ చూసారా ఎంత పెద్దగా ఉందో. చూసారా ప్రతి ఇంటికి అరటి చెట్టు కంపల్సరీగా ఉంది. ఇల్లేమో చూడటానికి చిన్నది. చూసారా మొక్కలకి ఎంత ప్లేస్ వదిలేరు. మనం గట్టు నుండి చూస్తే రివర్ ఇలా అందంగా ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్తుంటే గట్టుకు అటు సైడ్న ఇటు సైడ్న అన్ని మొక్కలేనండి. చూడడానికి చాలా అందంగా ఉంది. అరటి చెట్టు గెల చూసారా ఎంత బాగుందో. ఇది ఇంకొక అరటి గెల. అలా నడుచుకుంటూ పోతూ ఉంటే మామిడి చెట్టు కనపడింది. చెట్టు ఓనర్ని మామిడికాయ అడిగితే కోసిచ్చాడు. సాయంత్రం 6 అయింది.
సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. సూర్యకిరణాలకి నీళ్ళంతా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా. ఇక్కడికి వచ్చిన టూరిస్టులందరూ సూర్యుడిని వేళ్ల మధ్యలో బంధించినట్లు ఫోటో దిగడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మనం ఎందుకు దిగకూడదని నేను కూడా ప్రయత్నించానండి. మరలా బోటు ప్రయాణం తిరిగి స్టార్ట్ అయ్యింది. మేము తీసుకున్నదైతే 3 బెడ్రూమ్లు తీసుకున్నామండి. మొత్తం ఫుడ్కి కానీ బోటుకి కానీ మొత్తం 16,000 ఛార్జ్ చేశారు. ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఇవి, డబుల్ బెడ్రూమ్ ఇవి కూడా, 4 బెడ్రూమ్స్ ఇవి కూడా ఉంటాయంట. మనం ఏదన్నా పార్టీలు ఫంక్షన్స్ చేసుకోవాలన్నా పెద్ద బోట్లు కూడా అవైలబుల్గా ఉంటాయంట. ఇక్కడి వాళ్ళు లోకల్గా ప్రయాణించడానికి ఇలా చిన్న బోట్లు యూజ్ చేస్తారు. ఇది చాలా పెద్ద బోట్ మనం చూసింది, ఇప్పుడు ఇక్కడ చూసింది. విదేశాల నుంచి వచ్చి కూడా ఈ బోట్ హౌసెస్లో స్టే చేస్తూ ఉంటారండి. చాలామంది ఫారినర్స్ అయితే మాకు కనపడ్డారు ఇక్కడ. ఇక్కడ ఈ కేరళ ప్రజలకి మెయిన్లీ జీవనాధారం ఇదేనంటండి. కరోనా సమయంలో టూరిస్టులు ఎవరు లేక వీళ్ళు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే పడ్డారంట. ఇక్కడ ఎటు చూసినా కొబ్బరి చెట్లు కనపడినా ఇక్కడ కొబ్బరికాయలు అయితే చాలా రేట్ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి అన్నీ వేరే రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ అవుతాయంట. ఇక్కడ కొబ్బరికాయలు అయితే చాలా రేట్ ఎక్కువే. పక్షులు అయితే పైనుంచి వచ్చి నీటిలో చేపను పట్టుకొని టక్కన వెళ్ళిపోతూ ఉన్నాయి. చూసారా, ఎటు చూసినా బోట్లే. నాకైతే బోట్ రేస్ జరుగుతుందా అన్నట్లు అనిపించిందండి. మేమైతే ఈ బోట్లోకి మధ్యాహ్నం 12:30కి అయితే ఎంటర్ అయ్యామండి. నెక్స్ట్ డే మార్నింగ్ 10కి చెక్అవుట్ చేసాము. నైట్ 9కి బోట్ని ఆపేశారు. ఆ టైంలో మాకు డిన్నర్ అరేంజ్ చేశారు. డిన్నర్లోకి వచ్చేటప్పటికి రోటీ, చికెన్ కర్రీ, రైస్, సాంబారు, మేము కొన్న రొయ్యల్ని ఫ్రై చేసి ఇచ్చారు. మరలా తిరిగి బోటు నెక్స్ట్ డే మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యింది. మాకు టిఫిన్కి వచ్చేటప్పటికి ఇడ్లీ, సాంబారు, చట్నీ అరేంజ్ చేశారు. నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీడియోలు మిస్ అయ్యాయి. మార్నింగ్ 10 కల్లా బోట్ నుంచి చెక్అవుట్ అయ్యామండి. ఇలా సాగింది మా ఈ జర్నీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.